కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసి తగలబెట్టాయి. పలువురు టీడీపీ నేతలపై దాడులు కూడా జరిగాయి. నాడు ఈ వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిందితులంతా వల్లభనేని వంశీ అనుచరులు కావడంతో వారిని వదిలివేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపై చర్యలు చేపట్టింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం, దహనం కేసులకు సంబంధించి పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాపులపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నగేష్ కూడా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయవాడలో వల్లభనేని వంశీ ఉండే అపార్ట్మెంట్ పైకి కొందరు రాళ్లు రువ్వారు. దీంతో వల్లభనేని వంశీ కుటుంబంతో సహా హైదరాబాద్కి వెళ్ళిపోయారని అంటున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో కూడా వంశీ లేరని, ఆయన అమెరికా వెళ్ళిపోయారని చెబుతున్నారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు 71వ ముద్దాయిగా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 18 మందిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోలేదని, హైదరాబాద్లోనే ఉన్నారని పక్కా సమాచారం అందింది పోలీసులకు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వల్లభనేని వంశీని తన ఇంటికి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రత్యక్షంగా నేరుగా టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ పాల్గొనలేదని చెబుతున్నారు. అయితే తన అనుచరులను ఉసిగొల్పి దాడులు చేయించారు అనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వల్లభనేని వంశీ అండ చూసుకునే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి అని అంటున్నారు. మే వరకు వైసీపీ అధికారంలో ఉండడంతో వంశీ పైన, ఆయన మనుషులపైన ఈగ కూడా వాళ్లేదు. నిందితులంతా స్వేచ్ఛగా తిరిగారు. ఈ క్రమంలో జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఇంతవరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో 3 పోలీస్ బృందాలు తాజాగా హైదరాబాద్ వెళ్ళాయి. అయితే వల్లభనేని వంశీ అక్కడ కూడా లేరని, అమెరికా చెక్కేసి ఉంటారని కొంతమంది చెప్పారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న వంశీని వెంబడించి పట్టుకున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు అంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ను అరెస్ట్ చేశామని వివరించారు. యూసఫ్ పఠాన్ ఉన్న కారులోనే వంశీ ఉన్నట్లు ప్రచారం జరిగిందని, ఆయన ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు. మరో అనుచరుడు రమేష్ని కూడా అరెస్ట్ చేశామని అంటున్నారు. వంశీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వంశీ కోసం గాలిస్తున్నట్టు వివరించారు. సో మొత్తం మీద వంశీ అరెస్ట్ అయ్యారు అంటూ వస్తున్న వార్తల మీద పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చారు. వంశీ అరెస్ట్ కాలేదు, వంశీ కోసం గాలిస్తున్నాము అని ఖరాఖండిగా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మీడియా కథనాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని తేట తెల్లమైంది.